హైదరాబాద్ డెవలప్మెంట్స్కి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా అయ్యా, కానీ కిషన్ రెడ్డికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అని బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఆయన లక్ష్మణ్ గారు నెట్టుకొచ్చారు. లక్ష్మణ్ గారు నెట్టుకు రాగలేదు, కిషన్ రెడ్డి నెట్టుకు రాలేదు. కిషన్ రెడ్డికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనేది ఢిల్లీ వర్గాల పైగా ఈజ్ ద హెంచ్మెన్ ఆఫ్ మోడీ, మీకు తెలుసు. మళ్ళీ వేరే చెప్పక్కర్లా ప్రత్యేకంగా. అండ్ కమింగ్ టు హైదరాబాద్ డెవలప్మెంట్స్, అదానికి ఒక నమస్కారం పెట్టేశారు రేవంత్ రెడ్డి గారు. ఆయన జస్ట్ ఆమోద లేఖ మాత్రమే ఇచ్చారు, మేము ₹1 తీసుకోలేదు ఆయన దగ్గర నుంచి. స్కిల్ యూనివర్సిటీకి ఆయన పెట్టినా పెట్టకపోయినా స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతే వేగంగా ఎందుకు స్పందించట్లేదు? ఏ మోహమాటాలు అడ్డొస్తున్నాయి? మీరు చెప్పింది ముఖ్యమైన కోణమే. ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా ఈ సమస్య వచ్చింది. ఎక్కువగా అసలు మేజర్ లంచాలు అవన్నీ ఆంధ్రాలో ఇచ్చారనేది ఆరోపణ. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద దాడి చేసింది. రాహుల్ గాంధీ అదాని అంత అంటుంటే మీరు వాళ్ళతో ఎలా ఒప్పందాలు ఇవన్నీ చేసుకుంటున్నారని. నేను ఇందాకే రేవంత్ రెడ్డిది కూడా చూసి పోస్ట్ కూడా చేశాను. దాంట్లో మీరు 2 భాగాలు గమనించాలి. రాహుల్ గాంధీని ప్రశ్నలు అడిగారు, పెట్టుబడులు పెట్టడం వరకు ఏమీ సమస్య లేదు, మిగతా వాళ్ళందరి పట్ల ఎలా ఉంటామో అదాని పట్ల కూడా అలాగే ఉంటాము అనే ఒక స్పష్టత ఇచ్చాడు ఆయన. మొదట టెండర్లో ఏవో పిలుస్తామో, పిలిచినప్పుడు యాజ్ వన్ ఆఫ్ దెమ్ వస్తే వాళ్ళు మాకేం అభ్యంతరం లేదని. ఈ 100 కోట్ల విషయానికి వస్తే ఈ 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ఇస్తానన్నది ఆయన, వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తామన్నారు. కానీ ఏవో సాంకేతిక సమస్యలు, ముఖ్యంగా పన్ను మినహాయింపు 80C అనుకుంటా, అది రాకపోవడం వల్ల మేము తీసుకోలేకపోయాము ఇప్పటివరకు. ఇంక ఈ వివాదాలు రభస్ చేస్తున్నారు కాబట్టి ఉత్తరం రాస్తాము, వాటిని మేము వెనక్కు పంపిస్తాము అని చెప్తూ ఆగకుండా బీఆర్ఎస్ కూడా ఇదిగో ఈ ఫోటోలో ఉంది, ఈ ఫోటోలో ఉంది అని మళ్ళీ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అదే సమస్య వస్తుంది. వాళ్ళు ఏమంటారు, మేము ఏదో ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇవన్నీ పెట్టామని. అండ్ కేటీఆర్ ఆల్రెడీ రిప్లైడ్. కేటీఆర్ రిప్లై ఏంటంటే అసలు అది అదానిదో కాదో డేటా సెంటర్ ఎవరిదని కూడా చూడకుండా ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన ఉన్నాడు కదా మన సత్యానాదేళ్ళ ఏ కంపెనీకి CEO అన్నది కూడా తెలియకుండా ఈయన మాట్లాడుతున్నాడు అని కొంచెం హెకిల్ చేసినట్టుగా ఇందాక మాట్లాడుతున్నారు కేటీఆర్. బట్ రేవంత్ రెడ్డి కొంత ఇరకాటం అని దాన్ని క్లియర్ చేసుకున్నట్టే చాలా ఫాస్ట్. బట్ ఈ పని ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదాని ఇంతవరకు రాలేదు? ఎందుకు మాట్లాడలేదు? అదాని అనే అతను ఇంతవరకు ఆ పిక్చర్లోకి అదాని పేరు గుర్తుందా సార్? 2014-19 మధ్య ఏపీ గవర్నమెంట్ గౌరవ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్ చేసుకుని డేటా సెంటర్కి సంబంధించి, అది కూడా మనం ఆ ఇమేజెస్ కూడా దొరుకుతున్నాయి అవును సోషల్ మీడియాలో. ఎందుకు తాజాగా కూడా లోకేష్ విశాఖపట్నంలో అది మాట్లాడారు, అదాని డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాము, దీనివల్ల ఏదో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటిది ఏదో చెప్పారు. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి చేసిన పని చంద్రబాబు చేయలేదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అదాని మోదీ సంబంధాలను విమర్శించే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదానికి ప్రధానమైన ప్రాపుగా ఉన్నటువంటి మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ప్రధాన మద్దతుదారుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ ఎరకాటంలో, ఈ జంఛాటంలో చేస్తున్నారు. రెండోది ఆయనకు కూడా వ్యక్తిగతంగా లోకేష్ అదానిని మీరు కొడితే ఒక 6 డజన్ వస్తాయి. ఛాన్స్ మీటింగ్ విమానాశ్రయంలో జరిగిందని, లేదా అదాని డేటా సెంటర్ ఇప్పుడు వైజాగ్లో వాడు అదే ఒకటేనా ఇన్వెస్ట్మెంట్స్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో పెట్టడాన్ని ఎవరు ఒకవేళ అదానిని నిజంగానే అదానితో ఒప్పందాన్ని కంటిన్యూ చేయదలుచుకుంటే కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి కాశీ తీసుకెళ్లి గంగలో స్నానం చేయించి తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకుంటారు, తిరిగి పెట్టించుకుంటారు. పునీతులు అయిపోతారు కదా గంగలో స్నానం చేస్తే. పక్కన కృష్ణాలో కూడా అందుకే కదా అక్కడ కాశీ కూడా ఇంకా వెళ్ళొచ్చు. అది ఏం చేస్తారు అంటే రద్దు చేస్తాము ఇట్లాంటి మాటలు వాళ్ళు ఏం ఆలోచిస్తాము అంటున్నారు. అవును, ఎందుకు కనీసం మేము దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాము ఆ అగ్రిమెంట్. ఇప్పుడు మీరు చంద్రబాబుతో ఆగిపోతున్నారు. నేను ఢిల్లీని అడుగుతున్నాను, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కి కదా ఇవన్నీ చేసింది. ఇప్పుడు ఈరోజు మీరు ఎట్లాగో చెప్తున్నారు కాబట్టి చంద్రబాబుతో పాటు జగన్ది కూడా చూస్తే సాక్షిలో వాళ్ళు ఒక లేఖ ప్రొడ్యూస్ చేశారు. 2 మాసాల పాటు మాకు ప్రత్యుత్తరాలు జరిగాయి, మీరు తొందరగా తేల్చండి అని సెక్కి మాకు వరుసగా ఉత్తరాలు రాసిందని ఆ ఉత్తరం కూడా ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఇందులో కేంద్రానికి ఉత్తరం రాయించుకుంది అనాలి. కానీ సెక్కి ఏమైంది, కేంద్రం ఏమైంది, దానికి ఇంధన శాఖ లేదా, అక్కడ ఒక పెద్ద
సర్వశక్తివంతుడైన ప్రధానమంత్రి, అదాని స్నేహితుడు. ఆర్ రెస్పాన్సిబుల్ సార్, మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ, అంతే కదా, వీళ్ళిద్దరూ రెస్పాన్సిబుల్. అవును, యూనియన్ క్యాబినెట్ రెస్పాన్సిబుల్ చేయాలి. తర్వాత యూనియన్ క్యాబినెట్ హాస్ టు ఆన్సర్ దట్. ఎస్, వాళ్ళే కదా, వాళ్ళు స్ట్రాంగ్ సపోర్టర్స్. అందుకనే కాల్ ఫర్ ఏ యూనిట్ క్యాబినెట్ మీటింగ్ ఆయన చేయాలి, చేసి క్యాబినెట్ సెక్రటరీ చేసి చెప్పించాలి. వాళ్ళు చెప్పకపోయినా బయటకు వచ్చి ఆయన చెబుతాడు, క్యాబినెట్ సెక్రటరీ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. అవును, సోఫార్ నిన్న పార్లమెంట్లో కూడా చాలా రభస జరిగి సభలు వాయిదా పడ్డాయి, కానీ ప్రభుత్వం నోరు మెదపలేదండి. మీరు ఇంకో విషయం కూడా, మోదీ గారు నిన్న పార్లమెంట్ సమావేశాలకు ముందు ఈ మధ్య మాట్లాడుతున్నారు మీడియాతో. మాట్లాడుతూ ప్రజలు పూర్తిగా తిరస్కరించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే పనులు ఏం జరగవు, నెగిటివిటీ నుంచి బయటపడాలి అంటే, అదానిని ఇప్పుడు విమర్శిస్తే అది నెగిటివిటీ, దాని మీద చర్చ జరపమని వాళ్ళు అడిగారు. మూడోది, నేను ఇందాక చెప్పినట్టుగా మహారాష్ట్రలో పెద్ద మెజార్టీ వచ్చింది, హర్యానాలో వచ్చింది, అదంతా ఓకే. పార్లమెంట్లో రాలేదు సార్. పార్లమెంట్లో మీది మైనారిటీ ప్రభుత్వమే, ఇతరుల మీద ఆధారపడి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్డీఏకి మెజార్టీ ఉంది కానీ మీకు బీజేపీకి లేదు. ఒక రకంగా కాబట్టి ఓడిపోయిన ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చూశాను సార్, షోలేలో సంజీవ్ కుమార్ అటు అమితాబ్ బచ్చన్ భుజం మీద ఇటు ధర్మేంద్ర భుజం మీద చేసి నడుస్తున్నట్టు, మోడీ గారు ఇటు చంద్రబాబు గారి భుజం మీద అటు ఆయన పేరు నితీష్ కుమార్ భుజం మీద వేసి నడుస్తున్నాడు అని సోషల్ మీడియాలో ఇమాజినరీ పోస్టులు కూడా పెట్టారు వాళ్ళు. మరి అంత కాదు కానీ ఓకే, తప్పకుండా ఆధారపడే ఉంది. నేను అనుకుంటా మహారాష్ట్ర దీని అయిన తర్వాత వాళ్ళని లాగేయడం ఇంకా ప్రక్రియ జరిగిపోతుంది వేగంగా. అది ఆందోళన నిజానికి. మీకు ఇంట్రెస్టింగ్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, గతంలో పవన్ కళ్యాణ్ ఒకసారి నన్ను బీజేపీలో లీనం చేయమని అమిత్ షా అడిగారు. నేను మద్దతు తెలుపుతానంటే మీరు నన్నే మింగేయాలని చూస్తారా, ఇది అన్యాయం కదా అని నేను అప్పుడు అన్న పద్ధతిలో ఆయన విజయనగరంలో 2019లో. కానీ ఇప్పటికీ ఆ సమస్య చాలా ఉంది. ఏం తెలుగుదేశంలో కూడా ఇద్దరు పార్లమెంట్ సభ్యుల పేర్లు, నేను పేర్లు చెప్పను కానీ ఆ ఇద్దరు మాకు పూర్తిగా టచ్లో ఉన్నారు అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. జనసేన వాళ్ళు సరే వాళ్ళకు ఉన్నదే ఇద్దరు. సో ఈ పార్లమెంట్ సభ్యులను నెమ్మదిగా తమ మద్దతుదారులుగా మార్చుకుంటే ఒక పార్టీగా ఆధారపడే పరిస్థితి పోతుంది అని. డెఫినెట్గా షిండే వర్గం ఉంటుందా, చప్పరిస్తారా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తొందరపడి అలాంటి విచ్ఛిన్నకర ప్రయోగాలు చేయకపోవచ్చేమో అని అనుకుంటున్నాను సార్. అంటే తెలుగుదేశాన్ని ఇవాళ కాకపోతే రేపైనా తెలుగుదేశాన్ని అలాగే చేస్తుంది బీజేపీ, బట్ జనసేన జోలికి అంత తొందరగా వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. అంటే రెండు విషయాలు కదా, జనసేన ఆయన మార్కెటింగ్ చేస్తున్నాడు కదా వీళ్ళకి, జనసేన ఫేస్ అవన్నీ అన్నారు. దీని మీద కూడా తెలుగుదేశంలో ఇతరులు కూడా ఉన్నారు. మాతో కలిస్తే కదా గెలిచాడు. ఇప్పుడు కూర ఉంది, నేను అదే అన్న, ఇప్పుడు అన్నం ఉంది, భోజనం చేయాలంటే మీకు చపాతీనో అన్నమో బ్రెడ్డో ఏదో ఒకటి కావాలి. మీరు దాని మీద ఉప్పు వేసుకుంటారు, పెప్పర్ వేసుకుంటారు, అది లేకుండా మీరు తినలేరు. కానీ ఉప్పుతోనే మీరు కూర చేసుకోరు కదా, ఉప్పుతోనే మీరు అన్నం ఏదేమి పులిహోర చేసుకోలేరు. అంటే వాళ్ళ బాధ అని చెప్తున్నా. అంటే ఈ రెండు ఒకరికొకరు తోడు, మీరు విడదీయకండి. రెండో విషయం, ప్రధాన శక్తి తెలుగుదేశం. ప్రధాన శక్తికి తోడుగా ఉండి దాన్ని కొలిక్కి తేవడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డారు. క్యాటలిస్ట్ మామూలు భాషలో చెప్పాలంటే క్యాటలిస్ట్ అది. సో బీజేపీ కూడా అలాంటి క్యాటలిస్ట్ రోలే ఆయనకు అప్పగిస్తుంది అని. కానీ ఆ క్రమంలో ఏం జరుగుతుంది, నిన్న మీరు ప్రధానమంత్రి అని 5-6 సార్లు చర్చలు పెట్టారు కదా, మరి అది జరగాలంటే ఇది కాబట్టి చాలా ట్విస్టులు. అదే సార్, ఇప్పుడు బీజేపీకి ఒక సంక్లిష్టమైన సమయం ఏర్పడి రాబోయే రోజుల్లో ఒకవేళ కింద మీద పడి మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించవచ్చు. సార్ పవన్ కళ్యాణ్ గారు విత్ ఆల్ రిగార్డ్ ఆర్ ఏమన్నారు గ్లామర్, ఆయన ఈజ్ అన్ ఎమర్జింగ్ లీడర్ అండి. ఈజ్ ఇన్ ది ఫస్ట్ లెగ్ ఆఫ్ హిస్ సీరియస్ పొలిటికల్ లైఫ్. ఇప్పుడు ఈరోజు టూరిజాన్ని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలని నిన్న సినిమా వాళ్ళతో కూర్చొని ఇలా చేయొచ్చు, షూటింగ్లన్నీ ఇక్కడికి తేవచ్చు. ఉదాహరణకు జాతీయ దృష్టి ఉంటే అలా మాట్లాడడం, ఎందుకని షూటింగ్లన్నీ ఇక్కడికి తేవచ్చు అనగానే మళ్ళీ తెలంగాణ హైదరాబాద్ ఇండస్ట్రీ రెవెన్యూ ఆస్పెక్ట్లో మాట్లాడారు. అదే గవర్నమెంట్కి రెవెన్యూ రావాలని, రెవెన్యూనే కాదు జరగాలని, పరిశ్రమ అభివృద్ధి చెందాలని. విశాఖలో కూడా స్టూడియోలు అవి పెట్టారు కదా. చిరంజీవి ఇన్ఫ్యాక్ట్ వాజ్ ఫస్ట్ వెల్కమ్ వైజాగ్ డెవలప్మెంట్ అని. రెండవది నిన్న ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ ఈ షకావతులు వీళ్ళని కలిసి టూరిజం డెవలప్మెంట్ అన్న ఆస్పెక్ట్ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ను ఒక టూరిజం హబ్గా మార్చడం అన్నది. సో పవన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు కన్సాలిడేట్ హిజ్ ఓన్ బేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
అంటే అండ్ టు హెల్ప్ మోదీ. బీజేపీ ప్లాన్ కూడా ఒక 10 ఏళ్ల తర్వాత అదే ఉన్నపళంగా వాళ్ళవన్నీ అంతే కదా. విజన్ 2020 అని చంద్రబాబు గారు అంటమే కానీ వాళ్ళకి ఇంకా విజన్ వేరే ఉంది. వాళ్ళకి ఒక విజన్ దాకా వెళ్తారు. ఆర్ఎస్ఎస్ విజన్ ఉంది, వెనక్కు ముందుకు అదంతా కూడా ఉంది. అందుకని అవన్నీ సంభవమే. ఈ పార్టీలను ఇలాగ ఉంచకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు డెఫినెట్గా పవర్ను కలుపుకునే అవకాశం ఉంటుంది. షిండే వెంటనే కలవకపోయినా షిండే ద్వారా ఇంకొక హిందుత్వ శక్తిని అలాగే పవన్ను కాదు, ఐఎమ్ సారీ మహారాష్ట్రలో పవన్ను కలిస్తే కలుపుకుంటారు వాళ్ళు. మోస్ట్ వెల్కమ్. వాళ్ళు ఎప్పుడు పవన్కు తలుపులు తీసే ఉంచారు. ఈయన వెళ్తామా లేదా రెండోది ఆ మహాసముద్రంలో వెళ్తే అదాని ఎపిసోడ్లో ఏం చేస్తారు? వెంకయ్య నాయుడు ఎప్పుడో ఎవరో అడిగారు జైల్లో ఉన్నప్పుడు, తోటి ఖైదీలు, ఇంత తెలివైన వాళ్ళు ఈ పార్టీ ఏమో ఆంధ్రప్రదేశ్లో పైకి రాదు, మీరు ఎందుకు అంటే, బాబు ఇందులో ఉంటే నేను నాయకుడిగా ఉంటాను, కాంగ్రెస్లో పోతే నేను గుంపులో గోవింద అయిపోతాను. నిజంగా ఆయన అంచనా కరెక్టే కదా. సో ఆ విషయం పవన్కి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే స్టార్ యాక్టర్ కదా, హీరో పాత్ర మీద ఫోకస్ ఎలా ఉండాలి, స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలని. యా, ఇది అదాని ఎపిసోడ్లో ఏం చేయబోతోంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు అనుకోవటం? వాళ్ళు అదానిని ఏం చేయబోట్లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద మటుకు ఆల్రెడీ ఫైల్ గవర్నర్కి పంపించారు. అబ్దుల్ నజీర్ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన ఆయన, ఇవన్నీ ధర్మ సందేహాలన్నీ ఆయనకు తెలుసు. రెండోది ఢిల్లీ వర్గాలు ఏమనుకుంటున్నాయి, ఢిల్లీ ఏమి చేయదలుచుకోకపోతే నజీర్ కూడా ఏం చేయడు. అంతే, అంతిమంగా ఢిల్లీ చెప్పిందే నజీర్ చేస్తాడు. ఢిల్లీ అదాని ఎపిసోడ్ నేను కదిలించవద్దు, ఇప్పటిదాకా వాళ్ళని రియాక్ట్ అవ్వలేదు కదా, కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఏం చేయరు. వీళ్ళు అవినీతి ఆరోపణల మీద చేయాలి. ఇంకోటి సార్, అండ్ ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్, నేను ఐ క్రాస్ చెక్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్సో. FBI నేరుగా వచ్చి ఇప్పుడు నన్ను ఇంకో వెంకట్రావును ఇంకో అప్పారావును అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. మరి FBI సమన్లు ఇచ్చేసింది, ఇంకెళ్ళదు. ఇవాళ రాత్రి రేపో ఓ స్పెషల్ ఫ్లైట్ వేసుకున్న వాళ్ళు వస్తారు, ఎల్లుండి పొద్దున జగన్మోహన్ రెడ్డిని ఆయనతో పాటు 2 సూట్ కేసుల్లో ఆయన బట్టల్ని పెట్టుకుని తీసుకెళ్ళిపోతారు. ఇలాంటి కథనాలు వస్తున్నాయి కదా. అవన్నీ అతిశయోక్తులు, అవాస్తవాలు. FBI వచ్చి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసే అవకాశం లేదు, ఆలోచన కూడా లేదు. ఎందుకు లేదంటే నేను చెప్పే కదా, పైరే అని వైట్ హౌస్ ప్రెస్ స్పోక్స్ పర్సన్ ఆమె లేడీ, ఆమె చెప్పేశారు భారత అమెరికా సంబంధాలు ఏమీ ఒడిదుడుకులకు గురి కాకుండా కాపాడుకోవాలని మేము కృతనిశ్చయంతో ఉన్నాము. ఇండియా ఈజ్ అష్యూర్డ్ ఆఫ్ అవర్ కోఆపరేషన్ ఇన్ దిస్ మ్యాటర్ అని. వాళ్ళకి ఏవో కొన్ని వచ్చాయి, వాళ్ళు చేశారు. ఇంకొకటి కూడా చెప్తాను నేను, అమెరికాలో ఇప్పుడు అదాని మీద చర్య ప్రారంభించింది FBI కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఇండియాలో అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది ఏమి పనిచేయదు, కోర్టుల ద్వారా మాత్రమే అది పనిచేస్తుంది. కానీ అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా ఓ లేబర్ డిపార్ట్మెంట్ లాగా ఒక వాళ్ళు సొంతంగా నోటీసులు ఇవ్వచ్చు. అయితే ఇచ్చిన తర్వాత ఇది కోర్టు దాకా వెళ్ళాలా వద్దా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిసే నిర్ణయిస్తుంది. కాబట్టి అదాని చేసిన దాన్ని క్షమించి వదిలేసే అధికారం కూడా అమెరికా ప్రభుత్వానికి ఉంది. దీనికి మందలించి వదిలేయచ్చు, ఇక మీద జాగ్రత్తగా ఉండమని చెప్పొచ్చు, జరిమానా వేయచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అదానికే ఏమీ జరగకపోతే అప్పుడు జగన్ దాకా ఏమొస్తుంది అనేది ఒక కోణం, ఒక యాంగిల్. అందుకనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేరే కోణంలో అవినీతికి పాల్పడటం లేదా అవినీతి ఆరోపణలకు గురి కావటం అన్న దాని మీద సెక్షన్స్, దేశీయంగా ఉండే చట్టాలు, దేశీయంగా లోకల్ ఇట్లాంటి ఆరోపణలకు గురయ్యారు కాబట్టి దీని మీద విచారణ జరపమని అడిగినట్టుగా 53 రోజులు కాబట్టి అది నిజానికి 2014-19లో ఆ విషయంలో కొంచెం వెనకబడ్డామనే అభిప్రాయం కూడా వాళ్ళకు ఉంది. జగన్ మీద కేసులు పెట్టించింది, లేకపోతే ఇన్ని ఆరోపణలు అన్నీ నిరూపించింది. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు వెళ్ళి నోటు ఇచ్చాయి రాష్ట్రపతికి, కింగ్ ఆఫ్ కరప్షన్. జగన్ అరెస్ట్ అవుతాడా లేదా చెప్పండి. వెంటనే జరిగేటట్టుగా కనిపించట్లేదు అదేమి. రెండోది సార్, రెండోది ఇప్పుడు నిన్న నేను అంటున్నట్టుగా కేటీఆర్ కూడా అరెస్ట్ కావాలని చాలా రెడీగా ఉన్నాడు. అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అరెస్ట్ మీ అనే స్లోగన్, అరెస్ట్ మీ అనేది ఉందేమో, అరెస్ట్ చేస్తే అనవసరంగా హీరోని చేయడం ఎందుకు అనే ఒక అభిప్రాయం కూడా ప్రభుత్వానికి చంద్రబాబు గారికి చాలా ఎక్కువ. తను వెళ్ళొచ్చు, తను గెలిచాడు కదా, తన సొంత అనుభవమే తనకు చెప్తూ ఉంది. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, ఒక సీనియర్ మంత్రి జగన్ ప్రభుత్వంలో ఆయన నాకు చెప్పింది ఏంటంటే, స్కిల్ దాంట్లో సమస్యలు ఉన్నాయి, తప్పులు జరిగాయి, కానీ చంద్రబాబును అందులో
ఇరికించడానికి కావాల్సినవి లేవు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పినా కానీ ఆయన లేనప్పుడు చివరి దశలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. దానివల్ల ఏమైంది, తర్వాత వాళ్ళకు బెడిచి కొట్టింది కానీ చంద్రబాబుకి ఏం కాలేదు కదా. కాబట్టి ఆధారాలు లేకుండా అడుగు వేయకూడదు అన్నది కూడా చంద్రబాబు దృష్టిలో ఉంది. దానికోసం సమయం తీసుకోవచ్చు. ఒకటి మోదీ గారి అదానీ కోపం, మోదీ ఆదేశం లేదా మోదీ అభిప్రాయం, మూడోది ఆధారాలు. ఈ మూడు కోణాల వల్ల వాళ్ళు తటపటాయిస్తున్నారు. మరి అంటే ఇప్పుడు మన లోకల్ మీడియా చేస్తుంది అంతా కూడా పులేషం అంటారా? ఇంకా వీళ్ళు ఎప్పుడు అంతే కదా, రోజుకి ఒక హైప్ కావాలి కదా. ఎవరో అన్నారు కదా, పొద్దున్నే ఒకరిని అరెస్ట్ చేయడం, మధ్యాహ్నానికి ఇంకా ఏదైపోయింది. అవినాష్ రెడ్డి 2 ఏళ్ళు అరెస్ట్ చేశారు. ప్రతిరోజు పొద్దున్న 7 డిబేట్లో అరెస్ట్ చేయడం, మధ్యాహ్నం 3 వదిలేయడం. ఓకే, అది వాళ్ళకి కావచ్చు. వాళ్ళ పోలీసులు అయితే అతను ఎంత ఇన్సెన్సిటివ్ అంటే నిజంగా అరెస్ట్ అయినా కూడా పెద్దగా ఏమి అతను వాడికి వచ్చే ఆ స్పందన కూడా అంతగా ఉండకుండా పోతుంది అలా జరిగితే. అప్పుడు అందుకే కదా అతను జస్టిస్ లక్ష్మణ్ ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. కాబట్టి మీడియా కూడా సమయం అది కూడా చంద్రబాబుకు ఒక తలనొప్పిగానే ఉంది. ఇప్పుడు మీడియా అవసరాలు 24/7 మీడియా, ఏ పూట కాపూట వ్యూయర్స్, రీడర్స్, వాళ్ళ అవసరాలు వేరు. ఒక రాజకీయవేత్తగా, సీనియర్ నాయకుడిగా, 4వ ముఖ్యమంత్రిగా ఇవన్నీ సెట్ చేసుకోవడంలో ఆయనకున్న సమస్యలు వేరు. ఇది కూడా ఒక ఇంబ్యాలెన్స్ ఉంది తెలుగుదేశం పార్టీకి. వైసీపీకి అది పెద్దగా లేదు, ఎందుకంటే పత్రిక ఆయనే, పార్టీ ఆయనే, ప్రభుత్వం ఆయనే కాబట్టి.